హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగాం' అనే మూవీని చూస్తున్నంతసేపు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ మూవీ చూస్తున్నంతసేపు కూడా పెదవులపైన చిరునవ్వు చెరగదు, కళ్ళల్లో కన్నీరు ఆగవండి. సినిమా మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే గడిచిపోయిన మన గతంలో మన స్నేహంతో మిగిలిపోయిన జ్ఞాపకాల్ని మనకి గుర్తు చేస్తుంది. మూవీ స్టార్ట్ అవుతూనే ఊరిని, ఊరిలోని మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని, ఆ మనుషుల మధ్య బంధాల్ని అన్నిటిని పరిచయం చేస్తూనే కథలో మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కలల్ని, ఆశల్ని, బాధ్యతల్ని కూడా చూపిస్తారు. మెల్లగా స్టోరీలో ఒక కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌తో మెయిన్ క్యారెక్టర్ సినిమా తీయాలి అని ఎలా డిసైడ్ అయ్యారు, అండ్ ఆ తీసే ప్రాసెస్ ఎలా సాగింది అనేది చాలా రియలిస్టిక్‌గా మన ముందుకు ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య దూరం పెరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎమోషన్స్‌ని గాని, క్యారెక్టర్స్ మధ్య బాండింగ్స్‌ని గాని, ప్రేమను గాని చాలా అంటే చాలా న్యాచురల్‌గా ప్రెజెంట్ చేశారండి. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా లాస్ట్ 30 మినిట్స్ వరకు చాలా అంటే చాలా ఎమోషనల్‌గా వెళ్తుంది. అండ్ లాస్ట్ 30 మినిట్స్‌లో మనల్ని నవ్విస్తూనే మంచి ఎమోషనల్ ఎండింగ్‌తో సినిమాని ముగిస్తారు. ఈ సినిమాలో ఉండే పాయింట్ మన తెలుగులో వచ్చిన 'సినిమా బండే' అనే మూవీలా అనిపించినా కూడా, ఒక కళ స్నేహం మధ్య ఎలాంటి కలహాలను సృష్టించింది, అండ్ అదే కళ ఆఖరికి అదే స్నేహాన్ని ఎలా కలిపింది అనే విషయాన్ని చాలా అంటే చాలా అందంగా చూపించారు. ఈ మూవీలో రిలేషన్స్‌ని, మనుషుల్లో ఉండే అమాయకత్వాన్ని, మనసుల్ని హత్తుకునేలా తీశారు. అంతేకాకుండా ఓవర్ నైట్‌లో వచ్చే స్టార్డమ్ మనిషికి ఎలాంటి గర్వాన్నిస్తుందన్న విషయాన్ని కానీ, ఒరిజినల్ కథల్ని, మంచి కథల్ని నమ్ముకున్న వాడి సినిమా కష్టాలెలా ఉంటాయని కానీ, రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారు. నిజంగా మాలెగావ్ అనే ఊర్లో ఉన్న ఐదుగురు స్నేహితుల నిజ జీవితాన్ని సినిమాగా తీసి మన ముందు ప్రెజెంట్ చేశారండి ఈ మూవీ టీమ్. 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్' మూవీ టీమ్ అందరికీ ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అండి. ఎందుకు అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా సినిమా ప్రపంచం మీద ఆశల్ని కూడగట్టుకొని, ఒక్క అవకాశం అంటూ ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. కాలేజ్ టైంలో సరదాగా ఫ్రెండ్స్‌తో షార్ట్ ఫిల్మ్స్ అని తపన పడి, ప్రెజెంట్ గతాన్ని జ్ఞాపకంలో తలుచుకుంటూ, కాలంతో పరుగులు తీస్తున్న ఎంతో మందికి చివరి వరకు హృదయంలో శాశ్వతంగా పదిలమయ్యే సినిమా అండి ఇది. కొన్ని సినిమాలుంటాయండి, మర్చిపోయిన మనల్ని, మన జీవితాల్ని గుర్తు చేసేవి. అలాంటి ఒక సినిమానే ఈ 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్'. ఈ మూవీ 3 టైమ్ ఫ్రేమ్స్‌లో నడుస్తూ ఉంటుంది. ఆ టైమ్ ఫ్రేమ్స్‌ని అండ్ అప్పటి వాతావరణాన్ని చాలా చూపించారు. నేను ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా నేను నా పాత రోజుల్లోకి వెళ్ళిపోయానండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. అదండి 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.